చలికాలం కోవిడ్‌లో దివానీ వర్క్ ఎలా ఉంటదో చూసేయండి. బ్రో నీకోసమే. హాయ్ ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు కలిసి ఒకే రోజు లీవ్ తీసుకొని మా మామ దగ్గరికైతే వచ్చినాం. మా మామ వర్క్ చేసేది కువైట్‌లో దివానీ వర్క్ అన్నమాట. ఆల్రెడీ ఒక వీడియోలో కువైట్‌లో దివానీ వర్క్ ఎలా ఉంటదో క్లారిటీగా అయితే చెప్పిన. ఈ బ్రో అదే వర్క్ మీద వస్తున్నాడంట. బ్రో ఒక్కసారి వీడియో మళ్ళీ క్లారిటీగా చెయ్యి బ్రో నా కోసం అని చెప్పిండు. మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కువైట్‌కి కొత్తగా వస్తున్న మీ ఫ్రెండ్‌కి అయితే షేర్ చేసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బెంచీలు వచ్చేసి ఇప్పుడు వింటర్ కదా! ఈ కువైట్ వాళ్ళు బయట అయితే కూర్చొని గవ్వాచి అయితే తాగుతారు. ఇది లోపల కొందరు లోపల తాగుతారు. కొందరు బయట అయితే తాగుతారు. డే టైమ్‌లో మాక్సిమం కువైట్ వాళ్ళు లోపల కూర్చొని గవ్వాచి అయితే తాగుతారు. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి ఇంక చలి స్టార్ట్ అవుతది కదా! ఆ టైమ్‌లో వచ్చేసి అందరూ బయట కూర్చొని గవ్వాచి అయితే తాగుతారు. ఇంకా ఓవర్ నైట్ గనక మధ్యలో బెంచ్ మీద నిప్పులు పెట్టుకొని అక్కడే చాయ్ హీట్ చేసుకొని తాగుతా ఉంటారంట. ఎర్లీ మార్నింగ్ కొద్దిసేపు వర్క్ అయితే ఉంటదంట. మళ్ళీ ఈవినింగ్ నుండి నైట్ వరకు కొంచెం వర్క్ అయితే ఉంటదంట. మధ్యాహ్నం అందుకు వర్క్ అయితే కొంచెం తక్కువైతే ఉంటదంట. అసలు ఉండదంట మాక్సిమం. మెయిన్‌గా మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఒక్కొక్క కువైటీలో ఒక్కొక్క రకంగా అయితే ఉంటది. మా మామ వర్క్ చేస్తున్న ఇంట్లో అయితే ఇలాగైతే ఉంటది. ఇప్పుడైతే వింటర్ కదా! ఈవినింగ్ నుండి కొంచెం నైట్ వరకు అన్నమాట. వీళ్ళు పడుకునే టైం వరకు కొంచెం వర్క్ అయితే ఉంటదంటున్నాడు మా మామ అయితే. ఇలానే ఉంటదా ప్రతి ఒక్క ఇంట్లో అంటే అది ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. మీరొచ్చే ఇంటిని బట్టి అయితే ఉంటది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కువైట్‌లో ఎవరైనా దివానీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే గనుక తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంటదో. అండ్ ఫైనల్‌గా నేనేమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.